హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్జెక్ట్ 1452. ఈరోజు డేట్ సెప్టెంబర్ 30, 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది షామీ వాళ్ళు మొన్న చైనాలో రెడ్మీ నోట్ 14 సిరీస్ని అలాగే షామీ బ్రాండింగ్లో షామీ 14T సిరీస్ని లాంచ్ చేశారు. ఈ రెండు సిరీస్లో ఖచ్చితంగా రెడ్మీ నోట్ 14 సిరీస్ అనేది ఆబ్వియస్గా మన ఇండియాలో లాంచ్ అవుద్ది. అండ్ షామీ 14T సిరీస్లో ఒక ఫోన్ మన ఇండియాలో రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈసారి రెడ్మీ నోట్ 14 సిరీస్లో మనం అనుకున్న విధంగా వెళ్ళి ఈసారి కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం హ్యూజ్ చేంజెస్ చేశారు. అట్ ద సేమ్ టైం డిస్ప్లే డిపార్ట్మెంట్లోనూ ఇంటర్నల్ ఫీచర్స్, ఐపీ రేటింగ్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా చేంజెస్ అయితే చేశారు. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మాత్రం యాజ్ యూజువల్ లాస్ట్ 2 జనరేషన్స్ నుంచి ప్రాసెసర్లకు ఎక్కువ పెద్దపీట వేయట్లేదు వీళ్ళు. సో ఈసారి కూడా అలాగే వీళ్ళు ప్రాసెసర్ల మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు. ఓన్లీ డిస్ప్లే, కెమెరా ఇవి రెండు మాత్రమే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అండ్ మీరు చూడబోతున్న రెడ్మీ నోట్ 14 సిరీస్లో టాప్ మోడల్ అంటే మన ఇండియాలో 31-32 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్న రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ దీంట్లో వాడబోతున్న ప్రాసెసరు స్నాప్డ్రాగన్ 7S Gen 3 అనమాట. అట్లీస్ట్ 7 Gen 3కి వెళ్ళినా బాగుండేది. ఆర్ఎల్స్ మీడియాటెక్లో ఇంకేదన్నా ఇప్పుడు మనకు ఆల్రెడీ 28-29 వేల డైమండ్స్టీ 9300 ప్లస్ ప్రాసెసరే వచ్చేసింది. ఇప్పుడు వివో T3 అల్ట్రాలోనో ఏమో. అట్లీస్ట్ ప్రాసెసర్లు వీళ్ళు మీడియాటెక్లోకి వెళ్ళినా కానీ కొంచెం పవర్ఫుల్ అంటే 4nmలో ఇంకొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్లకు వెళ్తే చాలా బాగుండేదని నా ఒపీనియన్ అనమాట. బట్ ఈసారి కెమెరాలు డిస్ప్లే లాస్ట్ 2 జనరేషన్స్లో కూడా రెడ్మీ వాళ్ళు ఇదే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. ఆల్రెడీ లాంచ్ అయినాయి అండ్ మన ఇండియాలో జనవరి 1st వీక్లో లాంచ్ కాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం షామీ 14T సిరీస్ కూడా లాంచ్ అయింది. దాంట్లో మాత్రం ఒక ఫోన్ మన ఇండియా రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అది ప్రో మోడల్ వస్తుందా లేదంటే బేస్ మోడల్ వస్తుందా అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఈరోజు ఒక అద్భుతాన్ని చూశారు. ఇది మామూలు అద్భుతం కాదనమాట. ఆండ్రాయిడ్ స్కిన్స్లో ఏ బ్రాండ్ చేయలేని పని. అండ్ ఈవెన్ గూగుల్ కూడా స్టేబుల్ అప్డేట్ని పిక్సెల్ డివైస్కి ఆండ్రాయిడ్ 15 అప్డేట్ని ఇంకా రోల్ చేయలేదు. బీటా ప్రోగ్రామ్లోనే ఉంది కదా. వీళ్ళు మాత్రం ఆండ్రాయిడ్ 15 అప్డేట్ని వివోలో ఒక 2 ఫోన్స్కి, ఐక్యూలో అంటే వివోకి సంబంధించిన సబ్ బ్రాండ్ అందులో ఐక్యూలో ఐక్యూ 12 మొబైల్కి ఆండ్రాయిడ్ 15 అప్డేట్ని రోల్ అవుట్ చేసేస్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఫస్ట్ ఫోన్స్ మన ఇండియాలో ఆండ్రాయిడ్ 15 అప్డేట్ని తీసుకున్న ఫోన్స్ అనమాట ఈ 3 మొబైల్స్. నా దగ్గర వివో X100 మొబైల్ ఉంది, దానికి కూడా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంతవరకు ఆండ్రాయిడ్ స్కిన్స్లో ఏ బ్రాండ్ కూడా ఇలా రోల్ అవుట్ చేయలేదు. చాలా మంచి విషయం అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇలా రోడ్ మ్యాప్ని కూడా రిలీజ్ చేశారు. ఏ ఫోన్స్కి ఎప్పుడెప్పుడు అప్డేట్ రాబోతుందని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. వివో అలాగే ఐక్యూకి సంబంధించిన రోడ్ మ్యాప్ అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు అక్టోబర్ మిడిల్ మంత్లో మనకి రియల్మీ US 6.0 తీసుకురాబోతున్నారు. ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ అప్డేట్ అనమాట. ముందు చైనాలో ఇస్తారనుకుంటా, మన ఇండియాలో మెల్లమెల్లగా జీటీ సిరీస్లకి ఇలాంటి వాటికి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. అది డిపెండ్స్ ఆన్ ది రోడ్ మ్యాప్ అనమాట. వీళ్ళు ఇంకా రోడ్ మ్యాప్ ఏమీ రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి కూడా ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో యాపిల్ ప్రొడక్ట్స్ చాలా వరకు సూపర్ డీల్స్లో కొంటున్నారు కదా. ఐఫోన్ 15 కావచ్చు, మ్యాక్బుక్స్ కావచ్చు, అలాగే మీరు ఇంకా యాపిల్కి సంబంధించిన TWS బడ్స్ కావచ్చు, ఇలాంటివి కొంటూనే ఉన్నారు కదా. ఇది ఇక్కడతో అయిపోలేదు. ఇంకొక సేల్ రాబోతుంది. ఇది మామూలు జాతర కదనమాట. యాపిల్కి సంబంధించిన ఓన్ జాతర. వాళ్ళు మాత్రమే కండక్ట్ చేసుకోబోతున్న జాతర అక్టోబర్ 3 నుంచి యాపిల్ స్టోర్స్లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ వీళ్ళకి కీ హైలైట్స్ ఏంటంటే ఐఫోన్ 15 సిరీస్ అలాగే ఐఫోన్ 16 సిరీస్ మీద ఆఫర్లు అనేది వీళ్ళు ఇవ్వబోతున్నారట. అండ్ చాలా మ్యాక్బుక్స్ మీద అలాగే TWS బడ్స్ ఇంకా రకరకాల యాపిల్ ప్రొడక్ట్స్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ యాపిల్ సైడ్లో ఉండే మంచి విషయం ఏంటంటే యాపిల్ స్టోర్స్లో మీకు స్టూడెంట్ ఆఫర్లు అని ఉంటాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ హైదరాబాద్లో కూడా మనకు స్టోర్ ఉంది. అట్ ద సేమ్ టైం మన మీ యాపిల్ వెబ్సైట్లో కూడా మనం ఈ ఆఫర్లు అనేది చూసుకోవచ్చు అనమాట. వెయిట్ చేయండి, అక్టోబర్ 3వ తారీఖున ఈ సేల్ అనేది స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు X200 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు అక్టోబర్ 14వ తారీఖున. ఇది చైనీస్ లాంచ్ అనమాట. మన ఇండియాలో జనవరి తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే X100 సిరీస్ మొన్న X100 Pro ఒక సూపర్ డీల్ వచ్చింది. ఆ డీల్ అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. 20,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వచ్చింది X100 Pro మీద. అది నేను చూసిన లోయెస్ట్ ప్రైస్ అండ్ అది బీభత్సమైన ఆఫర్ అనమాట. ఎందుకంటే X100 Pro మామూలు కెమెరా ఫోన్ కదా, అది దాని మీద అంత డిస్కౌంట్ వచ్చిందంటే అదొక
ఒక బ్లాస్టింగ్ డీల్. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వచ్చింది. ఇవన్నీ జస్ట్ ఒక 10-15 నిమిషాలు వచ్చింది, తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. అందుకే ఇలాంటి డీల్స్ వస్తూ పోతూ ఉంటాయి. యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ అని తెలుస్తూ ఉంటాయి. ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఇప్పటికైనా ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అలాగే టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేస్తే అక్కడ కూడా మీకు 2,82,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో యాక్టివ్గా ఉండండి. అంటే ఈరోజు కొన్ని డీల్స్ ఉన్నాయి. దాంట్లో సామ్సంగ్ బడ్స్ 3 ప్రో మొన్న లాంచ్ అయింది, 20,000కి లాంచ్ అయింది. ఇప్పుడు దీని మీద ఏకంగా 7,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అరౌండ్ 13,000కి వస్తుంది. చాలా మంచి డీలు. అండ్ ఒక ఫాజిల్ వాచ్ ఉంది, దగ్గర 10,500 ఉంటుంది, 4,999 రూపాయలకి వస్తుంది. చాలా మంచి డీల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకొంతమందికి ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది. బట్ ఇది ఎక్స్పైర్ అవ్వచ్చు. ఎక్స్పైర్ అయిపోతే కింద ఎక్స్పైర్ అయిపోయింది కదా ఫేక్ డీల్ అని అనుకో, దయచేసి అనొద్దు. ఆఫర్ అనేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇందాక X100 Pro ఆఫర్ కూడా 10 నిమిషాలే ఉంది. ఇది కూడా అలాగే ఉండొచ్చు. ఎక్స్పైర్ అయిపోయే టైంకి మీరు చూడొచ్చు. అది మళ్ళీ రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు. ప్లీజ్ ఇక్కడితో ఆపేద్దాం ప్లీజ్ దయచేసి. అలాగే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ FE ఉంది, 6,999 రూపాయలు ఉంటుంది, 3,500కి వస్తాయి అప్రాక్సిమేట్గా. సూపర్ డీల్. 2.5 HP ఉన్న మోటార్ ఉన్న ఒక ట్రెడ్మిల్ ఉంది. ఇది మీకు రెగ్యులర్గా 18,000-19,000 దాకా ఉంటుంది, 12,500కి వస్తుంది. చాలా మంచి డీల్ ఇది కూడా. అండ్ యాపిల్ వాచ్ 10 సిరీస్ ఫస్ట్ టైం ఆఫర్లో వస్తుంది, 42,000కి ఏమో వస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రియల్మీ నుంచి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, రియల్మీ వాళ్ళు ఫిజికల్ కెమెరా కంట్రోల్ బటన్ తీసుకురాబోతున్నారు. ఇది అక్కడ చూసినట్టుంది కదా మీకు, ఇది ఇక్కడ బటన్ గురించి మాట్లాడుతున్నా. ఇది అక్కడ చూసినట్టుంది కదా, ఈ బటన్ iPhone 16 సిరీస్లో వచ్చింది కదా, దాన్ని వీళ్ళు యాస్టేజ్గా రియల్మీ ఫోన్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మనం నెక్స్ట్ ఇయర్ చూడబోతున్న GT ఫ్యామిలీలో దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి లావా నుంచి, లావా అక్టోబర్ 4వ తారీఖున మళ్ళీ లేవబోతుంది. అదే మళ్ళీ రాబోతుంది. లావా నుంచి ఒక కొత్త ఫోన్ రాబోతుంది, లావా అగ్ని 3 అగ్ని రాబోతుంది. ఇది సెకండరీ డిస్ప్లేతో కూడా రాబోతుందంట. అంటే బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో ఒక చిన్న డిస్ప్లే కూడా ఉంటుందట, సెకండరీ డిస్ప్లే. అండ్ ఇది డైమండ్స్ది 7300 ప్రాసెసర్తోనే వస్తుంది. దానికి వీళ్ళు అల్ట్రా ప్రో మ్యాక్స్ ప్రో మ్యాక్స్ ఇలాంటి ఏదైనా పేరు పెడతారేమో. డైమండ్స్ 7300 ప్రాసెసర్తో రాబోతుంది. దాని తర్వాత ఏం పెడతారు అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తారు. అలా నేను ఉన్నాను అని చెప్పడానికి వస్తూ ఉంటారు వీళ్ళు. చూద్దాం మరి ఈసారి ఏం అద్భుతాలు చేస్తారో. బట్ హానెస్ట్లీ స్పీకింగ్, లావా అగ్ని 2 చాలా మంచి ఫోను. బట్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అప్డేట్స్ ఇవ్వకుండా దాన్ని వాళ్ళే దాన్ని అలా చేసేసారు. సో మంచి హార్డ్వేర్ బట్ అప్డేట్స్ ఉండవు. సో మళ్ళీ ఇది లావా అగ్ని 3 కూడా రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారని మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. 3,000 రూపాయల యాప్ ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. 3D ఎర్త్ వెదర్ అనమాట. వెదర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా, వెదర్ ఫోర్కాస్ట్ మొత్తం మీకు 3Dలో చూపిస్తూ ఉంటుంది. 3,000 రూపాయల యాప్ ప్రైస్ ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. ఒక 8 టెక్ న్యూస్లు, ఒక 6 డీల్స్ చెప్పాను. ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.